ట్రంప్ చెప్పేశాడు కదా, ఎయిర్ ఫోర్స్ క్లోజ్ అయిపోయింది, నేవీ క్లోజ్ అయిపోయింది, ఇంకేం లేదు అక్కడ అనేది. అది వాస్తవం కూడా ఉంది. వాళ్ళు 1,40,000 కావచ్చు కాక ఐఆర్జీసీ వాళ్ళు పిశాచగణాలు. అవి ఒకసారి విధ్వంసానికి దిగితే ట్రంప్ ఊహించలేడు అంత బలమైన ఫోర్స్. అవును, అంటే ట్రంప్ కూడా ఇప్పుడు ఐఆర్జీసీ తర్వాత అన్నిటికన్నా బలం ఇరాన్ బలం ఏంటి అంటే ఆ టెరైన్ ఏదైతే ఉందో, వాళ్ళ భౌగోళిక స్థితి ఏదైతే ఉందో అదే వాళ్ళ బలం. జియోగ్రఫీ ఏదైతే ఉందో వాళ్ళకి కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఆ కొండలు ఇవి పెద్ద పెద్ద బాంబర్స్ B-12 ఏవో ఇవన్నీ చెప్తున్నారు. ఎన్ని కొట్టినా కూడా వీళ్ళ దగ్గర ఈ అణుస్థావరాలు, ఆ ప్రయోగాలు అవన్నీ కూడా భూగర్భంలో ఉన్నాయి. అక్కడికి చేరించడం కూడా చాలా కష్టంగా ఉంది అమెరికా. తర్వాత మీరు అన్నట్టు గెరిల్లా పోరాటాల్లో వీళ్ళు అందవేసిన చెయ్యి అక్కడికి వెళ్ళాలి కదా, వీళ్ళు కాలు పెట్టాలి. అక్కడ కాలు పెట్టాలంటే చాలా కష్టం. కనుక నేలపైన వాళ్ళు తమను తాను కాపాడుకోగలుగుతారు. ఎంతటి శక్తి వచ్చినా కూడా నిలబడతారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఏం జరిగింది అన్నేళ్ల తర్వాత కూడా వీళ్ళకి కూడా అంతే, టెరైనే కారణం. కనుక అమెరికా లాంటి వాళ్ళు సున్నితమైన వ్యక్తులు, వాళ్ళ సోల్జర్స్ కూడా పెద్ద బలమైన వాళ్ళు కాదు. ఏదైనా సిస్టమ్ పైన కూర్చొని మిసైల్స్ ప్రయోగించడం, తెలివితేటలు చూపించాల్సిందే కానీ అక్కడికి వెళ్ళి చేసి యుద్ధం ఏదైతే చేయాలనో అది వీళ్ళు చేయలేరు. కనుక దీన్ని పరిసమాప్తం చేయాలంటే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి.